హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. అజిత్ తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఇమేజ్ కలిగిన నటుడు. ఇంచుమించు రజనీకాంత్ గారితో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఆయన ఒకరు. ఆయన సినిమాలు అనగానే సహజత్వానికి దగ్గరగా, బయట ఎలా ఉంటాడో సినిమా స్క్రీన్ పైన కూడా అలాగే ఉంటాడు. అలాగే యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాల్లో కూడా ఎలాంటి డూపు లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో చేస్తాడని అందరికీ తెలిసిందే. తాజాగా విడాము యచ్చి అని ఒక తమిళ మూవీకి సంబంధించిన షూటింగ్ లో మరోసారి ప్రాణాపాయాన్ని తప్పించుకుని బయటపడ్డారు. ఒక ఎడారిలో యాక్షన్ సన్నివేశం తీస్తుండగా తోటి నటుడితో కలిసి చేస్తున్నటువంటి ఆ సీన్ లో ఎడారిలో ఒక జీప్ లో తను వేగంగా వెళ్తూ ఉంటారు. ఆ జీప్ ని యాక్షన్ సన్నివేశం కోసం భారీ స్పీడ్ గా నడిపిస్తూ వెళ్తున్న క్రమంలో ఆ జీప్ లోయలో పడుతూ ఉంటుంది. ఈ సీన్ అంతా కూడా పైన డ్రోన్ ఒకటి, అలాగే దూరం నుంచి కొన్ని కెమెరాలు, అలాగే జీప్లో ఇంటర్నల్గా అమర్చిన కెమెరాలోంచి తీసిన సన్నివేశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ షూటింగ్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జరిగిన సందర్భం అయితే తాజాగా ప్రొడక్షన్ వాళ్ళు దీన్ని బయటకు రిలీజ్ చేయడం వలన అయ్యో ప్రమాదం, ఇంత ప్రమాదంలోంచి బయటపడ్డారా అజిత్ అని అందరూ అనుకునేలాగా, అలాగే ప్రముఖ పత్రికల్లోను ఛానల్లోను డిజిటల్ మీడియాలో కూడా తాజాగా ఆ వార్తను ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఆయనకి గాయాలు అవడం, తలకు గాయాలు అవడం, కాళ్ళు విరిగిపోవడం, చేతులు విరిగిపోవడం ఇవన్నీ అవుతున్నాయి. అలాగే స్వతహాగా ఆయన స్పోర్ట్స్ మ్యాన్, భయం లేకుండా ఇలాంటివన్నీ యాక్షన్ సన్నివేశంలో అజిత్ గారికి చేయడం అనేది కొత్త ఏమీ కాదు. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నిజంగానే అది ఒక అతి భయంకరమైన ప్రమాదంలోంచి బయటపడ్డారనే ఫీలింగ్ అయితే అందరికి కలుగుతుంది. దాన్ని మీడియా కూడా అలాగే ప్రొజెక్ట్ చేస్తూ వస్తూ ఉంది. అయితే నాకైతే ఒక చిన్న అనుమానం, ఇది పబ్లిసిటీ స్టంట్లో భాగంగా ఆ వీడియోని ఆ సినిమా ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేసి ఉండొచ్చు. దాదాపు చాలా పెద్ద బడ్జెట్తో తీస్తున్నటువంటి సినిమా అది. త్రిష హీరోయిన్, అలాగే సంజయ్ దత్ ఇలాంటి పెద్ద తారాగణం అంతా సినిమాలో ఉంది. ఎప్పటి నుంచో అది లాస్ట్ ఇయర్ నుంచి మొదలుపెట్టి కొంచెం భారీ బడ్జెట్తో తీస్తున్నారు కనుక సినిమాకు హైప్ రావాలనే ఉద్దేశంతో ఇది ఏదైనా చేసి ఉంటారేమో అని ఒక అనుమానం అయితే వచ్చింది. ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే అనుమానం రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి, కారులో సహనటుడు ఉండడం. ఇప్పుడు అజిత్ అనుకుంటే చాలా ఆయన డ్రైవింగ్ చేయడంలోనూ వీటిలోనూ చాలా ఎక్స్పర్ట్. ఆ సన్నివేశానికి సంబంధించి డ్రైవింగ్ నడుపుతూ ఉన్న కారు, ఆ సన్నివేశం మన విజువల్లో చూస్తున్నప్పుడు ఒక రోడ్లో, ఎడారిలో మధ్యలో ఉన్నటువంటి రోడ్లో తను కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు. కాస్త కారు నడపడం వచ్చిన వాళ్ళు కూడా కారుని అలా తీసుకెళ్తూ ఉంటారు. కానీ కార్ని బ్యాలెన్స్ చేయకుండా ఉండడం, సినిమాటిక్గా అటు ఇటు కాసేపు మూవ్ అయిన తర్వాత రోడ్డుకి అడ్డదిడ్డంగా అటు ఇటు కదిలిన తర్వాత కొంచెం లోయలోకి కారుని, ఒక ఉద్దేశపూర్వకంగా కారుని లోయలోకి తీసుకెళ్ళినట్టుగా అనిపించింది. రెండోది, కారులో ఈయనతో పాటు సహనటుడు అరవ్ అనే ఒక సహనటుడు ఉండడం జరిగింది. సన్నివేశపరంగా ఆయన చేతులకు సంఖ్యలో ఉంటాయి, అలాగే బాడీని సీటు కట్టేసి ఉంటుంది. ఇది షూటింగ్లో ఆ పాత్ర పరంగా చేసినటువంటి, సన్నివేశపరంగా చేసినటువంటి ఒక బ్యాక్ డ్రాప్. ఆ ప్రమాదం జరిగింది అని చెప్పడానికైతే ఒక రకంగా అది సినిమాటిక్గానే అనిపిస్తూ ఉంది, నిజమైన ప్రమాదం కాదేమోనే అనిపిస్తూ ఉంది. ముందే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేలాగా కారులో ఒక ఇన్సైడ్ ఒక కెమెరాని ఒకటి ఏర్పాటు చేయడం, లేదా బయట మానవరహిత కెమెరాలు కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మానవరహిత కెమెరా బయట కానీ లోపల కారు ఇన్సైడ్లో కూడా ఏర్పాటు చేసి ఉండొచ్చు దీన్ని, ఆ సన్నివేశాన్ని చిత్రీకరించేలాగా. అలాగే కారు బోల్తా పడడం కూడా పెద్ద లో ఏం కాదు, కొంత ఒక 10 feet డౌన్లోకి వెళ్తుంది, కారు బోల్తా పడుతుంది. ప్రమాదం జరిగిన దాంట్లో భాగంగా అజిత్ కూడా ఏమంటాడు, ఆర్ యూ ఓకే, నీకేం కాలేదు కదా అంటాడు ఇంగ్లీష్లో. ఆ సీన్ని దూరం నుంచి షూట్ చేస్తున్నటువంటి యూనిట్ పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అలాగే డ్రోన్ పైన తిరుగుతూ ఉంటుంది డ్రోన్ కెమెరాతో. ఇదంతా నాకు ముందే ప్రీ ప్లాన్డ్గా, లేదంటే రిస్క్ చేస్తూ అజిత్కున్న ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు, అజిత్కున్న కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆ యూనిట్ కూడా ఒక స్టెప్ వేసి ఉండొచ్చు. ఇది ఏదైనా కొంచెం పాజిటివ్గా అనుకున్నట్టుగా జరిగితే సినిమాకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే అజిత్ విషయంలో ఎక్కడా కూడా అనుమానం పడక్కర్లేదు. అజిత్ గారు అంటేనే సాహసం అంటేనే అజిత్. యాక్షన్ సన్నివేశాలు ఆయన ఒరిజినల్గా యాక్ట్ చేయడం, అలాగే హెయిర్కి ఎలాంటి కలర్ వేసుకోరు, వైట్ హెయిర్, వైట్ బియర్డ్తో యాక్ట్ చేయడం. ఆయన లావు ఉన్న యాక్ట్ చేస్తారు, సన్నబడిన యాక్ట్ చేస్తాడు, బాడీ మీద కూడా పెద్దగా శ్రద్ధ పెట్టకుండా యాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆయనకి అంత పేరు రావడానికి రజనీకాంత్ తర్వాత అంతటి
హయ్యెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే అజిత్ ఇప్పటిదాకా కూడా. అయితే ఆ వీడియో చూసినప్పుడు అందులో ఇదంతా ఏదైనా ఒక డ్రమటైజ్ చేశారేమో అని మాత్రం కలుగుతూ ఉంది. ఏదేమైనా అజిత్ అనే యాక్టర్, సౌత్ ఇండియన్ యాక్టర్ యాక్షన్ సీన్స్ చేయడంలో చాలా డూప్ని వీలైనంత వరకు తను పెట్టుకోకుండా ఏదైనా ఎగరాలన్నా, దూకాలన్నా, కార్ల చేజింగ్ చేయాలన్నా ఇలాంటివన్నీ కూడా ఆయనకి కొట్టిన పిండే. ఇది కూడా అందులో ఒక భాగం అయితే అందరికీ హ్యాపీ, ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ, ఆ సినిమా తీస్తున్న వాళ్ళకి కూడా హ్యాపీ. ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుందని మనం ఆశిద్దాం. ఇది ఇవాళ జీవి టాక్స్ కంటెంట్. మరో ఆసక్తికరమైన కంటెంట్తో మరోసారి కలుసుకుందాం. బాయ్.